చేయండి. మా అమ్మగారు కూడా బీపీ ఎక్కువ ఉండేది. మా అమ్మగారు కూడా ఈ చిట్కా చేసి ముందు ప్రయోగించాను. అద్భుతంగా డాక్టర్ గారు ఆశ్చర్యపోయి, ఏంటమ్మా నీకు బీపీ ఉండదు కదా, బీపీ ఎందుకు లేదని అన్నారు. మీరు 500 బీపీ మీకు ఉన్నా సరే మీరు డాక్టర్ దగ్గర ముందెళ్ళి చెక్ చేయించుకోండి. వచ్చిన తర్వాత 15 రోజులు నేను చెప్పబోయి ఈ చిట్కాని మీరు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ టెస్ట్కి వెళ్ళండి. మీకు బాగుంటేనే మీరు ఇంకొకరు చెప్పండి, లేకపోతే మీరు ఇంకొకరు చెప్పగల. ఏంటి ఆ చిట్కా అంటే, ఒక మనిషికి 1 ఇంచి అల్లం ముక్క, 2 తమలపాకులు, 2 ఎల్లుల్లి గుడ్లు, ఈ 3 చితక కొట్టేసి అందులో 1 స్పూన్ తేనె కలుపుకొని, పెద్ద స్పూన్ తేనె 1 స్పూన్ తేనె కలుపుకొని బ్రష్ కట్ చేసి పరగడుపునే అది తాగేసిన తర్వాత అరగంట వరకు మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు. అరగంట వరకు, 1 గంట వరకు ఉంటే ఇంకా మంచిదే. గంట వరకు ఉంటే మంచినీళ్ళు తీసుకున్న ప్రాబ్లం లేదు, కానీ అరగంట లోపు మాత్రం ఏంటి తీసుకోకుండా ఒక 15 రోజులు మీరు చేయండి. ఎలాగా మీరు 3 మాసాలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మీరు చేసుకుని మీకు గుండె సర్వీసింగ్ చేసుకోవాలి. గుండెని సర్వీసింగ్ చేసేటటువంటి ఈ మినరల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవి మన ఇంటి చుట్టూ దొరికేవే.